షేర్స్ డైరెక్ట్ అక్కడ పవర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకి 1960వ సంవత్సరం వరకు ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి భేదాలు లేవు. కానీ 60 తర్వాత 1960 సంవత్సరం తర్వాత ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక ఏ మౌనిక వినిపిస్తుందమ్మా? కిషోర్ వినిపిస్తుందా చెప్పేది? నాకు వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, నాకు వినిపిస్తుందండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనలను 1960వ సంవత్సరం వరకు ఒకే విధంగా చూసేవాళ్ళు. అయితే ప్రపంచ దేశాల మధ్యన అభివృద్ధి అనేటువంటి ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనలను విడివిడిగా చూడటం మొదలయ్యింది. ముఖ్యంగా మనకి ఈ పేద దేశాలు ధనిక దేశాలు అనేటువంటి భేదం ఎక్కువగా ఉండేది. అయితే మనకు రాను రాను ఆధునిక కాలంలో ప్రపంచంలోని దేశాల మధ్య ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనే భావనలు ఎక్కువగా వినిపించడం జరుగుతూ ఉంది. ఇవి వాడుక భాషలో ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనలు విడివిడిగా చూడటం జరుగుతూ ఉంది. కొంతమంది ఆర్థికవేత్తలు వీటిని విడివిడిగా నిర్వచించటం మరియు వాటిని కొంతమంది ఆర్థికవేత్తలు రెండు ఒకటే అనేటువంటి భావనలను వారు చెప్పటం జరుగుతూ ఉంది. అయితే ఈ ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటువంటి ఈ యొక్క భావనలలో మనకి ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఆర్థికాభివృద్ధి నిర్వచనం, ఆర్థిక వృద్ధి నిర్వచనం, అలాగే ఈ రెండు భావనలు ఏమేమి అంశాలు ఇమిడి ఉంటాయి, వీటిలో ఆర్థికాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధి మధ్య గల భేదాలు ఏంటి అనేటువంటి వాటిని మనం క్లియర్గా నేర్చుకుందాం. ముందుగా మనం ఆర్థిక వృద్ధి అంటే ఏంటి అనేటువంటి దాని నిర్వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆర్థిక వృద్ధి నిర్వచనం చూడండి ఒకసారి. ఒక దేశంలో వాస్తవ తలసరి స్థూల ఉత్పత్తిలో వచ్చే పరిమాణాత్మక మార్పులను ఆర్థిక వృద్ధి అంటారు. ఒక దేశంలో వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పరిమాణాత్మక మార్పులను ఆర్థిక వృద్ధి అంటారు. ఇందులో మన ముఖ్యమైన అంశాలను గమనించవలసి వస్తే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తి ఈ మూడు పదాలను మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. జాతీయ ఆదాయం అంటే ఏంటో మనం సెకండ్ ఇయర్లో తెలుసుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఏంటో గుర్తుందా ఎవరికైనా? మౌనిక, జాతీయ ఆదాయం అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువను జాతీయోత్పత్తి లేదా జాతీయ ఆదాయం అంటామని మనం సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నాం. కృష్ణవేణి, వినిపిస్తుందమ్మా? జాతీయ ఆదాయము అంటే ఏంటంటే ఇక్కడ చూడు, ఈ నిర్వచనం మనకు ఆర్థిక వృద్ధి, దాని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం? ఆర్థిక వృద్ధిని ఎకనామిక్ గ్రోత్ అంటాం. GROWTH. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి అని అర్థం. ఆర్థిక వృద్ధి నిర్వచనం ఏం చెప్తున్నామంటే ఒక దేశంలో వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పరిమాణాత్మక మార్పులను ఆర్థిక వృద్ధి అంటాం. ఈ నిర్వచనం కనిపిస్తుందమ్మా? స్లైడ్ కనిపిస్తుందా? కిషోర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, పరిమాణాత్మక మార్పులు. ఇందులో మనం వాస్తవ జాతీయ ఆదాయం అనుకున్నాం, రియల్ GNP అనుకుని చెప్పుకున్నాం మనం సెకండ్ ఇయర్ లో. GNP అంటే ఏంటి, GDP అంటే ఏంటి, NNP అంటే ఏంటి,
ఆ నిర్వచనాలన్నీ కూడా మనం థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి జాతీయ ఆదాయం టాపిక్ లో నేర్చుకున్నాం. వాటినే మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ రివిజన్ చేసుకోవాలి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం నికర విలువను స్థూల జాతీయోత్పత్తిగా పేర్కొన్నాం. అంటే ఇక్కడ తలసరి స్థూల జాతీయోత్పత్తి అంటే తలసరి ఆదాయం అన్నమాట. తలసరి ఆదాయం ఎలా వస్తుంది మనకి? మొత్తం జాతీయ ఆదాయాన్ని దేంతో భాగరిస్తే తలసరి ఆదాయం వస్తుంది? వెరీ గుడ్, జనాభాతో భాగిస్తే మనకి తలసరి ఆదాయం అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ వాస్తవ అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు మనకి ఏంటంటే ఒక దేశంలో ఉత్పత్తి పెరగొచ్చు. ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరిగింది అంటాం, జీడిపి పెరిగింది అంటాం వస్తు సేవలు పెరగటం వల్ల. కానీ ఆ వస్తు సేవల యొక్క ధరల పెరుగుదల వల్ల కూడా జాతీయ ఆదాయం పెరగవచ్చు. ఉత్పత్తి పెరగకపోయినా జాతీయ ఆదాయం పెరగటం వల్ల ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయంలో పెరుగుదల రావచ్చు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక దేశంలో వాస్తవంగా ఉత్పత్తి పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగిందా, లేక ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగిందా అనేటువంటి దానిని భేదాన్ని మనం తెలుసుకోవాలంటే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిని పరిగణలోకి తీసుకోవాలి. అంటే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటంటే మనకి ధరల పెరుగుదలలో ఉన్నటువంటి అంతరాన్ని తీసివేయాలి. అంటే ధరల పెరుగుదలను అంతరాన్ని తీసివేయాలంటే మనం ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం రెండు విధాలుగా చూస్తాం. ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయము మరియు నిలకడ ధరలలో జాతీయ ఆదాయం అని చెప్తాం. ఈ నిలకడ ధరలలో జాతీయ ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఆ ఉత్పత్తి ఎంత పెరిగింది, ఆదాయం ఎంత పెరిగింది అనేటువంటి భావనను మనం తెలుసుకున్నట్లయితే అదే మనం ఆర్థిక వృద్ధి అంటాం. ఇది పరిమాణాత్మకమైన మార్పులు, అంటే ఓన్లీ ఆదాయంలో వచ్చేటువంటి మార్పులను మాత్రమే తెలియజేస్తుంది అనమాట. అంటే ఉత్పత్తిలో మాత్రమే వచ్చే స్థిరమైన పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని అంటాం అనమాట. ఉత్పత్తిలో మాత్రమే వచ్చే స్థిరమైన పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని పేర్కొంటాం. అలాగే మనం ఆర్థిక వృద్ధి అనేటువంటి భావన మనకు ప్రధానంగా 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 అంశాలు ఏంటంటే, ఒకటి పొదుపు రేటు, రెండోది మూలధన ఉత్పత్తి నిష్పత్తి, మూడోది శ్రామిక వృద్ధి రేటు, నాలుగోది సాంకేతిక మార్పులు లేదా నవకల్పనలు. ఒక దేశంలో పొదుపు రేటు ఎక్కువగా ఉండాలి. పొదుపు ఎప్పుడు ఎక్కువగా చేస్తారని చెప్పుకుంటాం? మన అవసరాలన్నీ తీరిన తర్వాత ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మిగిలినటువంటి ఆదాయాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. ఒక దేశంలో ప్రజలందరికీ ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే వారి అవసరాలు ఖర్చు పోను మిగిలినటువంటి దాని అంతటిని కూడా పొదుపు చేస్తారు. అంటే ఒక దేశంలో మొత్తం పొదుపు రేటు ఎక్కువగా ఉండాలన్నమాట. పొదుపు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? దానివల్ల మనకి ఆ పొదుపు పెట్టుబడిగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంటే పెట్టుబడి పెరగటం వల్ల ఒక దేశంలో ఆ మూలధనం అనేటువంటిది పెరిగి ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరగాలంటే పొదుపు పెరగాలి. పొదుపు పెరిగితే మనకి పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి ద్వారా ఎక్కువగా యంత్ర పరికరాలు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తిని అనేటువంటిది ఎక్కువగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటాం, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఎంత మూలధనానికి ఎంత ఉత్పత్తి పెరుగుతా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించడం, అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, అంటే శ్రామికులకి ఎక్కువ మందికి ఉత్పత్తి మూలధనం పెరగటం వల్ల కొత్తగా సంస్థలు అనేటువంటి వాటిని ఎక్కువగా స్థాపించడం వలన దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే ఉద్యోగ అవకాశాలు పెరగటం వల్ల ఇంకా ఉత్పత్తి పెరగటానికి అవకాశం ఏర్పడతా ఉంది. అలాగే టెక్నాలజికల్గా మార్పులు వస్తూ ఉంటాయి. యంత్ర పరికరాలు, భారీ యంత్రాలు, పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవటం, అలాగే నవకల్పనలు, నూతన ఆవిష్కరణలు అనేటువంటివి రావటానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. ఈ 4 అంశాలను మనం ఆర్థిక వృద్ధిలో భాగంగా చెప్తాం. అంటే ఏంటి? మొదట పొదుపు రేటు ఎక్కువగా ఉంటుంది, మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సాంకేతిక పరమైన మార్పులు, నూతన అంశాలు అనేటువంటి ఎక్కువగా నవకల్పనలు అనేటువంటి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది మనకి ఆర్థిక వృద్ధి
నిర్వచనము మరియు ఆర్థిక వృద్ధిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? ఇది మరి దానికి భిన్నమైనటువంటి భావన ఆర్థికాభివృద్ధి అనేటువంటిది. అంటే ఒక దేశంలో చూడండి నిర్వచనాలు వివిధ ఆర్థికవేత్తలు ఏ రకంగా చెప్పారో చూడండి. ఆర్థిక వ్యవస్థ పూర్తి సాంఘిక వ్యవస్థ క్రింది స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు. ఎవరు చెప్పారు అది? గున్నార్ మిర్దాల్ ఏమని చెప్పాడంటే ఆర్థిక వ్యవస్థ పూర్తి సాంఘిక వ్యవస్థ క్రింది స్థాయి నుండి పై స్థాయికి కదలడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఇందులో మనకు ఏమర్థం అవుతుందంటే ఒక దేశంలో సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అంటే పేదరికం స్థాయి నుంచి పేదరికం పోయి నిరుద్యోగం పోయి ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి చేరటాన్ని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగవటాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు అని గున్నార్ మిర్దాల్ పేర్కోవటం జరిగిందనమాట. మరొక ఆర్థికవేత్త ఏమన్నారంటే ఆర్థిక అభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ, మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అన్నాడు ఒక ఆయన. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ అంటే ఏంటి? ఒక దేశంలో ఉత్పత్తి పెరగటమే కాదు, ఆ ఉత్పత్తికి కావలసినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ముడి సరుకులు అవసరం తెచ్చుకోవాలి, శ్రామికుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి, పేదరికాన్ని నిర్మూలించుకోవాలి, అలాగే ఆదాయ అసమానతలను నిర్మూలించుకోవాలి. ఇలాగా ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ అన్నమాట. ఆ దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నీ పోవాలి, వ్యవస్థాపరమైనటువంటి మార్పులు రావాలి, పురాతనమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలన్నీ పోయి ఆధునిక జీవన విధానం అనేటువంటిది వారికి అలవాటు చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం మాస్టర్. ఏంటి ఇద్దరే ఉన్నారు పిల్లలు? నలుగురే సార్. అంటే ఫైనల్ ఇయర్ సార్. ఇది ఫైనల్ ఇయర్ 5గురేనండి. ఫైనల్ ఇయర్ 5 వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేయండి మాస్టర్. అలాగే సార్, అలాగే సార్. మీరు కానిచ్చేయండి సార్, మీ లెసన్ కానిచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్ తో కొంచెం మాట్లాడండి సార్. మాట్లాడుతున్నా సార్. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక బహుముఖమైన ప్రక్రియగా మనకి మైకేల్ సి తొడారో అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అనమాట. మరొక నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేయటం ద్వారా వస్తు సేవల సగటు ఉత్పత్తిలో నిరంతరం పెరుగుదలను తెచ్చే ప్రక్రియను ఆర్థిక అభివృద్ధి అంటారు అని సుమన్ కే ముఖర్జీ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరులను ఉపయోగించుకోవటం ద్వారా, అంటే సహజ వనరులను మనకి ఏవైతే ఉన్నాయో మన భూగర్భంలో కానీ భూమి పైన కానీ ఉన్నటువంటి సహజ వనరులను వాటన్నిటిని ఉపయోగించుకోవటం ద్వారా వస్తు ఉత్పత్తి పెంచుకోవటం. వస్తు ఉత్పత్తి పెంచడం అంటే ఆ యొక్క సగటు వస్తు సేవలను ఉత్పత్తి అంటే పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా కావచ్చు, అలాగే సేవలలో ప్రజలకు కావలసినటువంటి విద్య, వైద్య, ఆరోగ్య సేవలు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడమే కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ అన్ని రంగాలలోనూ పెరుగుదలను తీసుకురావటాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు అని సుమన్ కే ముఖర్జీ చెప్పడం జరిగింది అనమాట. అభివృద్ధి అనేది నెక్స్ట్ మరొక నిర్వచనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే అభివృద్ధి అనేది కేవలం మానవుని భౌతిక అవసరాలకే కాకుండా అతని సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణనలోనికి తీసుకుంటుంది. అభివృద్ధి అనేటువంటిది కేవలం మానవుని భౌతిక అవసరాలకే కాకుండా అతని సామాజిక జీవనంలో పెరుగుదలను కూడా తీసుకుంటుందని ఐక్యరాజ్య సమితి వారు నిపుణుల కమిటీ చెప్పడం జరిగింది అనమాట. దాన్నే మనం ఆర్థిక అభివృద్ధి అని పేర్కొన్నారు. అంటే మానవునికి కావలసినటువంటి భౌతిక అవసరాలైనటువంటి ఆహారము, తర్వాత నివాసము, ఇవే కాకుండా సామాజిక జీవనంలో పెరుగుదలను, అంటే అతని యొక్క సాంఘిక పరిస్థితి మార్పు రావాలన్నమాట. సామాజిక స్థితిలో అంటే ఆదాయ అసమానతలు కానీ, అలాగే సామాజిక అసమానతలు కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ, అలాగే ఉన్నటువంటి అందరికి ఇవన్నీ కూడా పోయినట్లయితే దాన్ని మనం ఆర్థిక అసమానతలు లేనటువంటి జీవనం రావాలి అని చెప్తాం అన్నమాట.
దాన్ని మనం ఈ విధంగా ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనను వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి చూసినట్లయితే, ఆర్థికాభివృద్ధిలో ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరగడంతో పాటు, అంటే జాతీయ ఆదాయం పెరగటం అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి వృద్ధి, దానితో పాటు సాంస్కృతిక పరమైన, సంస్థాగతమైన, ఆర్థిక పరమైన, వ్యవస్థాపూర్వకమైన మార్పులన్నింటినీ కూడా మనకి ఇది సూచిస్తుందన్నమాట. ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరుగుదలతో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు, అంటే ఆ దేశంలో ఆధునికంగా అనేకమైనటువంటి నూతన అంశాలను తీసుకురావటం, అదేవిధంగా కొత్త కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవటం, ఆ దేశంలో ఉన్నటువంటి ఆదాయ అసమానతలను తొలగించుకోవటానికి, పేదరికాన్ని నిర్మూలించుకోవటానికి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించుకోవటానికి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా తీసివేసేసి ఆ యొక్క అభివృద్ధి పదాన పయనించటం, అది ఆర్థికాభివృద్ధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఉదాహరణకు మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఎక్కడో మనకి ప్రాచీన సాంప్రదాయాలు అనుసరిస్తూ ఉంటాం. వ్యవసాయ రంగంలో కానీ, అటు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవటంలో కానీ, ప్రజలకు విద్యా వైద్య సదుపాయాలు అన్నిటిని అందుబాటులోకి తీసుకోవటంలో కానీ, మారేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరమైనటువంటి మార్పులు, వ్యవస్థాపరమైనటువంటి మార్పులు, వాటన్నిటినీ కూడా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చి అభివృద్ధిని సాధించటం. అందులో మనకి ఏంటంటే, ఈ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎక్కువ ప్రజలు ఏ పనులు చేసుకుంటా ఉంటారు? ఎక్కువగా వ్యవసాయ రంగం పనులు చేసుకుంటా ఉంటారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి సగం మంది పైగానే మనకి వ్యవసాయ రంగంపై ఆధారపడి పని చేసుకుంటా ఉంటారు. ఇలాగా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రక్రియలు ఏం జరుగుతుందంటే, వ్యవసాయ రంగం హలో కిషోర్ సార్, వాయిస్ డబుల్ అవుతుంది సార్. వాయిస్ స్లోగా చెప్పనా? వాయిస్ స్టక్ అయిపోతుంది సార్. స్ట్రక్ అవుతుందా? ఓకే. అవును సార్. ఎలా ఉందమ్మా? వినిపిస్తుందా? క్లియర్ గా వినిపిస్తుందా? స్లో అవుతుంది సార్ వాయిస్. అంటే మాకు క్లియర్ గానే వినిపిస్తుంది సార్. సరే సరే. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో, భారతదేశం లాంటి దేశాలలో వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవనోపాధి కల్పించుకుని వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామ క్రమంలో ఏమవుతుందంటే, వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేటువంటి వారి యొక్క శాతం తగ్గుతూ, మరియు ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగము మరియు సేవా రంగాలపై ఆధారపడి జీవించేటువంటి వారి యొక్క శాతం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం జాతీయ ఆదాయం చెప్పుకున్నప్పుడు, జాతీయ ఆదాయం వివిధ రంగాల వాటాలు చెప్పుకున్నప్పుడు వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పుకుంటాం. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోనూ మరియు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రధానంగా జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతం ఏ రంగం నుంచి వస్తుందంటే సేవా రంగము మరియు పారిశ్రామిక రంగం నుంచి, ద్వితీయ తృతీయ రంగాల నుంచి ఎక్కువగా ఆదాయం అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. అలాగే మూలధన వస్తువుల ఉత్పత్తి పెరుగుదల వల్ల వినియోగ వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మూలధన వస్తువులు అంటే ఏంటంటే యంత్రాలు, పరికరాలు. వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి వాటిని మూలధన వస్తువులు అంటారు. వీటి పెరగటం వల్ల మనకి ప్రతినిత్యము ఉపయోగించేటువంటి వస్తువులు ఎక్కువగా వినియోగ వస్తువులు అంటాం. ఆ వినియోగ వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. మూలధన వస్తువుల ఉత్పత్తితో పాటు వినియోగ వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ వస్తూత్పత్తి ఎక్కువగా పెరగటం వలన అక్కడ వాణిజ్యం అనేటువంటిది, విదేశీ వాణిజ్యంలో మార్పులు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే టెక్నాలజీ,
నూతనమైనటువంటి ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానంలో మార్పులు అనేటువంటివి రావటం వల్ల ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామ క్రమంలో, ఆర్థికాభివృద్ధి పరిణామ క్రమంలో ఇవన్నీ పరిణామాలని చోటు చేసుకుంటూ ఉంటాయి. సాంఘిక మరియు వ్యవస్థాపూర్వకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చూడండి, ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. రాను రాను మనకి ఈ వ్యవస్థలో సాంఘిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి జీవన విధానంలో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. చూడండి, పురాతన కాలం నుంచి మనం ఒక మానవ జీవన విధానాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఆధునిక మానవుని యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలించినట్లయితే టెక్నాలజీలో, సాంకేతిక విజ్ఞానంలో ఎంతెంత మార్పు వచ్చింది. ప్రజల యొక్క జీవన విధానం, ముఖ్యంగా వస్త్రధారణలో కానించి, తర్వాత అతను ఉపయోగించేటువంటి వస్తువుల్లో కానీ, అతని యొక్క ఆహారం తీసుకునేటువంటి ఆహారంలో కానీ, అలాగే జీవించేటువంటి విధానం, నివాసంలో కానీ, చదువులో కానీ, ఆరోగ్యంలో కానీ, తర్వాత వైద్య సదుపాయాలు కల్పించడంలో కానీ, రవాణా సౌకర్యాల్లో కానీ, బ్యాంకింగ్ సౌకర్యాల్లో కానీ, తర్వాత ఈ యొక్క మొబైల్ సర్వీసెస్ లో ఆధునికమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఆర్థికాభివృద్ధి పరిణామ మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అనేటువంటిది మనకి అది మనం ఆర్థికాభివృద్ధి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావనలు. మరొకసారి ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనల గురించి తెలుసుకున్న తర్వాత ఆర్థికాభివృద్ధి మధ్య గల భేదాల గురించి మనం ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనలు ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధమైనటువంటి మార్పులు అంటే వాస్తవ, తలసరి, స్థూల జాతీయోత్పత్తిలో వచ్చేటువంటి పరిణామాత్మకమైన మార్పులు, దాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాం. ఉదాహరణకి ఆర్థిక వృద్ధి అనేటువంటి భావన మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలకు అన్వయిస్తాం. అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ ఏ దేశాలు అయితే ఉన్నాయో వాటికి మనం ఆర్థిక వృద్ధి అనేటువంటి భావనను అన్వయిస్తాం. అంటే అక్కడ ఆల్రెడీ సాంఘిక పరమైనటువంటి మార్పులు వచ్చినాయి, వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగినాయి, పరిశ్రమలు ఎక్కువగా పెరిగి ఉన్నాయి. అక్కడ వ్యవసాయ రంగంపై ఆధారపడేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. సేవా రంగం, పారిశ్రామిక రంగం ఎక్కువగా అభివృద్ధి చెందుతా ఉంది. అదే విధంగా మనకి అక్కడ ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులు మాత్రమే మనం అక్కడ పరిగణలో తీసుకుంటాం. అది ఒక ఆర్థికవేత్త ఏమన్నారంటే దీన్ని ఆర్థిక వృద్ధిని, ఆర్థికాభివృద్ధిని మధ్యన భేదాలను పోలుస్తూ ఒక వ్యక్తి శారీరక పెరుగుదలలో వచ్చేటువంటి మార్పులను మాత్రమే ఆర్థిక వృద్ధి తెలియజేస్తుంది. అంటే ఓన్లీ పెరుగుదల మాత్రమే వస్తాడు. పెరుగుదల, మనిషి యొక్క పెరుగుదల, భౌతిక పెరుగుదల. అదే ఆర్థిక అభివృద్ధి అయితే ఈ యొక్క శారీరక పెరుగుదలతో పాటు మనిషి యొక్క తెలివితేటలు, విజ్ఞానము, అతని యొక్క మానసిక పరిణామ క్రమము కూడా పెరుగుదల ఉన్నట్లయితే దానిని మనం ఆర్థిక అభివృద్ధి అనవచ్చని ఆర్థికవేత్త వాల్చడం జరిగింది అనమాట. అంటే ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువర్తిస్తుంది. ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువర్తిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందిన దేశాలకు వర్తించినట్లే ఇది మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది అనమాట. అంటే అక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వ్యవస్థాపూర్వకమైన, సాంఘిక పరమైన, నిర్మాణాత్మకమైన మార్పులు అన్నీ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో అయినట్లయితే మనం ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఉత్పత్తికి కావలసినటువంటి అన్ని అవసరాలను కూడా మనం సమకూర్చుకోవాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి, అక్షరాస్యత శాతం పెంచాలి, వైద్య సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి, అలాగే సేవలు అనేటువంటి ఇంకా ఎక్కువగా మెరుగుపరుచుకోవాలి, అవస్థాపన సౌకర్యాలు ఇంకా ఎక్కువగా మెరుగుపడాలి. ఈ విధంగా అన్ని రంగాలలోనూ కూడా మార్పులు
తీసుకురావటాన్ని మనం ఆర్థికాభివృద్ధిగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. ఇది మనకి ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి. ఆర్థిక వృద్ధిలో మనకి పొదుపు రేటు, మూలధన ఉత్పత్తి నిష్పత్తి, శ్రామిక వృద్ధి రేటు, సాంకేతిక మార్పులు లేక నవకల్పనలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆర్థికాభివృద్ధిలో నిర్వచనాలు ఎవరేం చెప్పారు ఒకసారి చెప్పండి అమ్మా. గునార్ బెర్దాల్ ఏమని చెప్పాడు? కృష్ణవేణి ఆర్థిక వ్యవస్థ పూర్తి గునార్ బెర్దాల్ ఆర్థికాభివృద్ధిని ఏమని నిర్వచించారు చెప్పాము ఒకసారి చదువు. ఆర్థిక వ్యవస్థ. కిషోర్ నువ్వు కాదు, కృష్ణవేణి. మౌనిక నువ్వు చదువమ్మా. కృష్ణవేణి సార్ మౌనిక లేదు సార్. మౌనిక వెళ్ళిపోయిందా? సార్ చెప్పు చదువమ్మా. ఆ అమ్మాయి అడ్మిట్ చేసింది సార్. చదువమ్మా కృష్ణవేణి చదువమ్మా. గుండారు పెడతారు ఆర్థికాభివృద్ధి నిర్వచనం. వాయిస్ ఆఫ్ చేసింది సార్ అమ్మాయి. కృష్ణవేణి సార్ చదువమ్మా ఒకసారి. గుండారు పెడతారు ఏమని చెప్పి చదువు. కనిపిస్తుందా? సార్ కనిపిస్తుందమ్మా అది? కనిపిస్తుంది సార్. ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది సార్. ఆర్థిక అభివృద్ధి. వెరీ గుడ్. అదనమాట. అంటే ఇక్కడ మనకి ఒక దేశంలో మైక్ కొడారా ఏమని చెప్పాడు చూడండి. మైకేల్ పి తొడారా ఏం చెప్పాడు? ఆర్థిక అభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. ఆర్థికాభివృద్ధి నిర్వచనం ఎవరు చెప్పారు? మైకేల్ సి తొడారో. సుమన్ కి ముఖర్జీ ఏమని చెప్పాడు? ఒక దేశం. చదువు బాగా అనిపిస్తుంది వాయిస్ చదువు. ఒక దేశంలో లేదా ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేయడం ద్వారా వస్తు సేవలు ఉత్పత్తిలో నిరంతరం పెరుగుదలను తెచ్చే ఈ ప్రక్రియను ఆర్థిక అభివృద్ధి అంటారు. సుమన్ కే ముఖర్జీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ వారు ఏమని చెప్పారు? అభివృద్ధి అనేది కేవలం మానవుల భౌతిక అవసరాలకే కాకుండా అతని సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటుంది అన్నారు. అంటే ఆహారము, వస్త్రం ఇవే కాకుండా సామాజిక జీవన విధానంలో మార్పు తీసుకొస్తుందని చెప్తారు. ఇందులో మనకి ఆర్థికాభివృద్ధిలో మనకి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మార్పులు, వ్యవస్థాపరమైన మార్పులన్నీ రావాలని చెప్పుకున్నాం. అలాగే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం, సేవా రంగం కూడా ఎక్కువగా ఉంటుంది. మూలధన వస్తువుల ఉత్పత్తి, వినియోగ వస్తువులు కూడా పెరుగుతూ ఉంటుంది. విదేశీ వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక విజ్ఞానంలో ఎక్కువగా మార్పులు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఐ క్వశ్చన్కి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య గల భేదాలను వివరించండి. మొట్టమొదటి భేదం ఏంటంటే, ఆర్థిక వృద్ధి అంటే ఏంటంటే తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలని తెలియజేస్తుంది అనమాట. ఆర్థిక వృద్ధి తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను, అంటే ఓన్లీ ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను మాత్రమే ఆర్థిక వృద్ధి తెలియజేస్తుంది. అది ఆర్థికాభివృద్ధి అయితే ఏం తెలియజేస్తుంది? తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తితో పాటు ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి నిర్మాణాత్మకమైన మార్పులు కూడా తెలియజేస్తుంది అనమాట. ఆర్థికాభివృద్ధి నిర్మాణాత్మకమైన మార్పులు ఓన్లీ ఉత్పత్తే కాదు, ఆ ఉత్పత్తికి కావలసినటువంటి అన్ని వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, వ్యవస్థలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అనేటువంటి అంశాలను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటుంది అనమాట. ఆర్థికాభివృద్ధి మొదటి అంశం. రెండోది ఏంటంటే, రెండో భేదం, ఆర్థిక వృద్ధి ఒక దృగ్విషయం. ఆదాయంలో వచ్చే పెరుగుదలను మాత్రమే ఇది తెలియజేస్తుంది. ఓన్లీ ఆదాయం పెరిగితే చాలు, ఉత్పత్తి పెరిగితే చాలు, అది ఆర్థిక వృద్ధి అవుతుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఆల్రెడీ వ్యవస్థాపూర్వకమైన మార్పులు, అన్ని సాంకేతిక విజ్ఞాన మార్పులు,
అన్ని అభివృద్ధి వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఉత్పత్తి మాత్రమే పెంచుకుంటే చాలు. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన ప్రక్రియ. మైకేల్ పి తొడారో చెప్పినట్టు మనకి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. అంటే వస్తూత్పత్తి పెంచుదలతో పాటు ఆ దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించుకోవాలి, పేదరికాన్ని నిర్మూలించుకోవాలి, ఆదాయ అసమానతలు తగ్గించుకోవాలి, జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలి, వ్యవస్థాపన సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి. అలాగా విద్యా వైద్య సౌకర్యాలు అన్నింటినీ కూడా బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి మూడవది, ఇది పరిమాణాత్మకమైన మార్పులను తెలియజేస్తుంది. అంటే పరిమాణం అంటే క్వాంటిటీ, ఓన్లీ వస్తు ఉత్పత్తిలో వచ్చే పరిమాణాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఏంటిది? గుణాత్మకమైనటువంటి మార్పులను కూడా తెలియజేస్తుంది. అంటే పరిమాణాత్మకమే కాకుండా ఆ వస్తు ఉత్పత్తి ఏ విధంగా చేయాలి, సహజ వనరులను ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలి, ఆ యొక్క సహజ వనరులను ఉపయోగించుకొని వస్తు ఉత్పత్తి ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఇది మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాగే నాలుగోది భేదాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలకు వర్తిస్తుంది ఆర్థికాభివృద్ధి అనేటువంటిది. అదే ఆర్థికాభివృద్ధి అయినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది. మనం ముందుగానే చెప్పుకున్నాం, ఆర్థిక వృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందినటువంటి దేశాలకు, ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది ముందుగానే చెప్పుకున్నాం. నెక్స్ట్ మరొక ఐదోది మనం చెప్పుకున్నట్లయితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. వృత్తి కదా, అక్కడ ఉత్పత్తి అంటే ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ప్రథమ దశలో ప్రభుత్వం జోక్యం అవసరం. మనకు చూడండి, పంచవర్ష ప్రణాళికలు అమలు చేసుకునేటువంటి టైంలో ప్రభుత్వమే ఎక్కువగా, రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వమే ఎక్కువ పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసింది. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో అభివృద్ధి సాధించాలంటే మొట్టమొదటి ప్రభుత్వ ప్రమేయం అవసరము. అభివృద్ధి సాధించిన తర్వాత ఇక ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా పర్వాలేదు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూడండి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టి వస్తు ఉత్పత్తిని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలా విధంగా ఆర్థిక వృద్ధిలోనేమో ప్రభుత్వ ప్రమేయం అనేటువంటిది ఉండదు ఉత్పత్తిలో. ఆర్థికాభివృద్ధిలో మాత్రం ప్రథమ దశలో ప్రభుత్వ ప్రమేయం అవసరము. అలాగే నెక్స్ట్ ఆరోది, వృద్ధి పంపిణీ అంశాలను సూచించదంటే ఇక్కడ పంపిణీ అంశాలు అయినటువంటి జాతీయ ఆదాయ పంపిణీ ఎవరెవరికి ఏ విధంగా పంపిణీ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఆర్థిక వృద్ధి సూచించదు. కానీ మనకి ఆర్థికాభివృద్ధిలో ఈ యొక్క ప్రాంతీయ పంపిణీని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఆర్థికాభివృద్ధిలో మనకి వనరుల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఆదాయం అనేటువంటిది వ్యక్తుల మధ్యన, ప్రాంతాల మధ్యన ఎలా పంపిణీ జరుగుతుంది అనేటువంటిది మనం ఆర్థికాభివృద్ధిలో పరిగణలోకి తీసుకుంటాం. అలాగే లాస్ట్ది ఆర్థిక వృద్ధి ప్రజల భౌతిక జీవన ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ఆదాయంలో మాత్రమే పెరుగుదలను పరిగణలోని సూచిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ప్రజలు ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి, విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అక్కడ వారికి లభించేటువంటి సౌకర్యాలు, సేవా రంగం ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది, అలాంటి అంశాలు ఏమి పరిగణలోకి తీసుకోదు ఆర్థిక వృద్ధి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్ని మార్పులు వచ్చాయి కాబట్టి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల, ఉత్పత్తి ద్వారా ఆదాయంలో వచ్చేటువంటి మార్పును మాత్రమే సూచిస్తుంది. అలాగే ప్రజల భౌతిక జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూడా సూచిస్తుంది ఆర్థికాభివృద్ధి. అంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇక్కడ ఆదాయం పెరుగుదలతో పాటుగా ప్రజల యొక్క జీవన పెరుగుదల, అంటే వారికి కావలసినటువంటి కనీస అవసరాలు, ఆహారము, వస్త్రము, నివాసంతో పాటుగా మిగిలినటువంటి అవస్థాపన సౌకర్యాలు, వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు, సాంకేతిక పరమైనటువంటి మార్పులు, నవకల్పనలు, ప్రాంతీయ అసమానతలను రూపుమాపటం, ఆదాయ అసమానతలను రూపుమాపటం మొదలగు అంశాలు అన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. ఇది మనకు ఆర్థికాభివృద్ధి అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించింది. ఇది పరిమాణాత్మకమైనది, ఓన్లీ వస్తు ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పును మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఇది ఆర్థికాభివృద్ధి అనేటువంటిది వస్తు ఉత్పత్తితో పాటుగా ఆ దేశాలలో వచ్చేటువంటి వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఇది పరిమాణాత్మకమైతే, ఇదేమో
గుణాత్మకమైనటువంటి మార్పును మనం తెలియజేస్తున్నాను. మరొకసారి చూసుకుందాం. అలాగే మనకి ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు జాతీయ ఆదాయంతో పెరుగుదలతో పాటుగా ఈ వ్యవస్థాపూర్వకమైన నిర్మాణాత్మకమైనటువంటి మార్పులన్నింటినీ కూడా తెలుసుకోవాలన్నమాట. అదే ఇది బహుముఖమైన ప్రక్రియ అని చెప్పుకున్నాం. ఆర్థికాభివృద్ధి ఇది ఓన్లీ ఉత్పత్తిలో వచ్చేటువంటి ఆదాయంలో వచ్చేటువంటి మార్పు మాత్రమే తెలియజేస్తుంది ఆర్థిక వృద్ధి. ఇది పరిమాణాత్మకమైనది అయినట్లయితే ఇది గుణాత్మకమైనటువంటి మార్పులు. అన్ని అంశాలను కూడా పరిగణన. ఉత్పత్తి ఎలా పెరిగింది, ఏ వస్తువులు విలాసవంతమైన వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారా, లేక ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారా అనేటువంటి అంశాలను ఇది పరిగణలోనికి తీసుకుంటుంది అనమాట. మొత్తం అన్ని అంశాలు గుణాత్మకమైన అంశాలు పరిగణన తీసుకున్న ఆర్థిక అభివృద్ధి. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తే ఇదేమో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వర్తిస్తుంది అనమాట. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఆర్థిక వృద్ధి సాధించవచ్చు, కానీ ప్రథమ దశలో ప్రభుత్వం ప్రమేయం అవసరం ఆర్థికాభివృద్ధి సాధించడానికి. వృద్ధి అనేటువంటిది పంపిణీ అంశాన్ని సూచించదు, కానీ పంపిణీ అనేటువంటిది పరిగణలోనికి తీసుకుంటుంది. ప్రజల భౌతిక జీవన ప్రమాణంతో నిమిత్తం లేకుండా ఆదాయంలో వచ్చే పెరుగుదల మాత్రమే సూచిస్తే ఆర్థిక వృద్ధి. ప్రజల భౌతిక జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, ఏ విధంగా మెరుగుపరచాలని ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది సూచిస్తుంది అనమాట. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనేటువంటి భావనలు మనం అర్థం చేసుకున్న తర్వాత దీనిపైన మనం చక్కగా అసైన్మెంట్ రాసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఆర్థిక వృద్ధి అనగానేమి, ఆర్థికాభివృద్ధి అనగానేమో నిర్వచించి వాని మధ్య గల భేదాలను వివరించండి అంటాడు. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి మధ్య గల భేదాలను వివరించి వాని మధ్య గల ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనగానేమో నిర్వచించి వాని మధ్య గల భేదాలను వివరించండి అంటాడు అనమాట. ఇది మనకి క్వశ్చన్. పిల్లలు మీ అందరికి చెప్పినటువంటి లెసన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కానీ మరి వేరే మెటీరియల్ కూడా చక్కగా తీసుకుని ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి మనం తెలుసుకున్న తర్వాత వాని మధ్యన గల భేదాలను కూడా తెలుసుకుందాం. ఓకేనా? మీకున్నటువంటి డౌట్స్ అడగండి ఒకసారి. కిషోర్ అడిగమ్మా. కిషోర్ అడగమ్మా. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాని మధ్య గల భేదాలు ఏంటి? 7 భేదాలు ఉన్నాయి. ఎస్ఏ క్వశ్చన్ ఇది కంపల్సరీగా వస్తుంది. ఇది అడిగమ్మా, క్వశ్చన్ అడిగమ్మా. మీ డౌట్స్ అడగండి, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. కిషోర్ కిషోర్ అన్మ్యూట్ చేసుకోమా. మౌనిక మౌనిక కృష్ణవేణి డౌట్స్ ఏమంటే అడగండి. ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి. నెక్స్ట్ టాపిక్ మరొక మనం లెసన్ చెప్పుకుందాం. 5th ఏలో కానీ తర్వాత బిలో కానీ నెక్స్ట్ టాపిక్ మళ్ళా చెప్పుకుందాం. మీరు తప్పనిసరిగా చక్కగా ఈ అటెండ్ కండి, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోండి. తర్వాత యూట్యూబ్ లో కూడా మనకి కావాల్సినటువంటి అన్ని కూడా దొరుకుతాయి. మన టెక్స్ట్ బుక్ మెయిన్ టెక్స్ట్ బుక్ కొనేసేసుకోండి. ఇప్పుడే టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఫాలో అవుదాం. ఓకే కిషోర్ సార్? క్వశ్చన్ పీడిఎఫ్ సార్. అమ్మా ఈ క్వశ్చన్ పీడిఎఫ్ పంపితే నోట్స్ రాసుకుంటాం సార్. రాసుకుందరు కానీ పంపుతాం, మనం గ్రూప్ లో పెడతాను. ఇది పీపీటీని గ్రూప్ లో పెడతారు. నోట్స్ రాసుకుందరు కానీ సరేనా? నెక్స్ట్ టైం కి మేము నోట్స్ రావాలి కంపల్సరిగా. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాని యొక్క భావనలు మనం తప్పనిసరిగా తెలుసుకుని భేదాలను అర్థం చేసుకోవాలి. ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఓకే ఓకే సార్. మౌనిక మౌనిక అన్మ్యూట్ చేయమ్మా. కృష్ణవేణి అన్మ్యూట్ చేయి. వాళ్ళకి వాయిస్ వినపడతలేదు సార్. ఓకే ఓకే
సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి, ఇది మన గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ సార్. సరే, ఇంకేం సందేహాలు ఉన్నాయా కిషోర్? ఏం లేదు సార్. ఓకే మరి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లీవ్ అవుతున్నా నాన్న ఇంకా. సరే సార్.